లెఫ్ట్ మిర్రర్ చూస్తే ఆ లైన్ అనేది ఎంత దూరం ఉందనేది తెలుస్తుంది చూడు. చాలా తక్కువలో ఉంది. సో అప్పుడప్పుడు యూజ్ చేస్తాం, స్లో అయినప్పుడు యూజ్ చేస్తాం, స్లో అయినప్పుడు కూడా క్లచ్ నొక్కుతాం. బండి ఇంజన్ ఆఫ్. హలో హాయ్ గైస్, ఈరోజు మనం బిగినర్స్కి ఫస్ట్ స్టార్టింగ్ ఏమేం కావాలి, ఎక్సిలేటర్ అంటే ఏంది, బ్రేక్ అంటే ఏంది, మనం లెఫ్ట్ మిర్రర్ ఎప్పుడు చూడాలి, రైట్ మిర్రర్ ఎప్పుడు చూడాలి, లెఫ్ట్ అడ్జస్ట్మెంట్ ఎట్లా చేసుకోవాలి, లెఫ్ట్ మన కార్నర్ ఎంతవరకు చూసుకోవాలి, రైట్ సైడ్ ఎంత సైడ్ చూసుకోవాలి, అన్నీ నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, అంటే ఏబిసి ఏబిసి ఎక్సిలేటర్, బ్రేక్, క్లచ్. మనం క్లచ్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే మనం గేర్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలో అప్పుడప్పుడు యూజ్ చేస్తాం, స్లో అయినప్పుడు యూజ్ చేస్తాం, స్లో అయినప్పుడు కూడా క్లచ్ నొక్కుతాం. బండి ఇంజన్ ఆఫ్ కాకుండా క్లచ్ మూమెంట్ అనమాట. ఎక్సిలేటర్ అంటే ఏంది, ఫాస్ట్ వెళ్ళడానికి. ఓకే, ఎక్సిలేటర్ అంటే ఫాస్ట్గా వెళ్ళడానికి అనమాట. బ్రేక్ అంటే మనం ఆగడానికి. ఇప్పుడు స్టీరింగ్ ఉంది కదా, స్టీరింగ్ క్లాక్ లెక్క చూసుకోవాలి. మన వాచ్ ఉంది కదా, వాచ్లో క్లాక్ లెక్క ఇది 3 ఇది 9 అనమాట. మనం స్టీరింగ్ కూడా అట్లనే పట్టుకోవాలి. 3 9 పట్టుకో ఒకసారి. స్టీరింగ్ పట్టుకున్నావు కదా, ఇప్పుడు మనకు ఇండికేటర్స్ కూడా ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్ ఆఫ్ అవుతాయి, మాన్యువల్ కూడా ఆఫ్ అవుతాయి. అంటే రైట్ సైడ్ కిందికి, అంటే రైట్ ఇండికేటర్ వేయండి ఒకసారి. కిందికి రైట్ ఇండికేటర్ పడ్డది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం రైట్ సైడ్ దింపితే, రైట్ సైడ్ దింపు ఇంకా కొంచెం, అంతే. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ దింపితే స్టీరింగ్ ఆఫ్, ఇండికేటర్స్ అనేది ఆఫ్ అవుతాయి. ఆఫ్ అయింది. ఓకే, లెఫ్ట్ సైడ్కి 1.5 డెడ్ ఎండ్ ఉంటుంది, రైట్ సైడ్కి 1.5 డెడ్ ఎండ్ ఉంటుంది. మనం సేమ్ ఇండికేటర్స్ మనం లెఫ్ట్కి వేసినా మనం ఆఫ్ దింపితే ఇండికేటర్స్ ఆఫ్ అవుతుంది. మనం మాన్యువల్గా స్ట్రేట్గా పోయి ఇండికేటర్స్ వేస్తే మాన్యువల్గా ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము రైట్ సైడ్ జడ్జిమెంట్. ఇప్పుడు రైట్ సైడ్ మిర్రర్స్ కనబడుతుంది కదా, రైట్ సైడ్ మిర్రర్ కనబడుతుంది కదా, ఆ మిర్రర్లో ఒక లైన్ కనబడుతుంది వైట్ కలర్ది. ఆ లైన్ ఉన్నది కదా, ఆ లైన్ మనకు ఎంత డిస్టెన్స్లో ఉంది, మస్తు ఒక 2 feet డిస్టెన్స్లో ఉండింటుంది. ఇప్పుడు చూడు, మన లెఫ్ట్ సైడ్ కూడా లైన్ కనబడుతుంది. మనం లెఫ్ట్ మిర్రర్, ఇప్పుడు లెఫ్ట్ మిర్రర్ చూస్తే ఆ లైన్ అనేది ఎంత దూరం ఉందనేది తెలుస్తుంది చూడు. చాలా తక్కువలో ఉంది. మనం అడ్జస్ట్మెంట్ ఎట్లా చేసుకోవాలంటే, ఈడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ నుంచి మనకు ఆఫ్ అవుతుంది అనమాట బండి. మనం రైట్ సెంటర్లో ఆఫ్ అవుతుంది అనమాట. అప్పుడు మనము ఈ బటన్ నుంచి లెఫ్ట్ సైడ్ మన లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ నుంచి క్రాస్గా చేసుకోవాలి. క్రాస్గా చేసుకుంటే మన లైట్కి తలగకుంటే, ఇప్పుడు ఆ లైన్ ఉంది కదా, మన లైట్కి క్రాస్గా చూసుకుంటే అప్పుడు మనం ఆ టైర్ మీదకి వెళ్తుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఎట్లా, ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఆ లైన్ కనబడుతుంది కదా, ఇప్పుడు తలుగుతున్నట్టుందా, తలుగుతున్నట్టు లేదా? తగులుతున్నట్టు రైట్ సైడ్ అనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్లో అనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అనిపిస్తుంది, కానీ అది తలగట్లేదు, మనకి ఇంకా డిస్టెన్స్ ఉంది. మనం అట్లా అర్థం చేసుకోవాలి, కొంచెం డిస్టెన్స్ పెట్టి మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే మనం బిజినెస్ కాబట్టి. ఇట్లా ఉంటుంది అన్నమాట. మనం గేర్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే, మనం స్టార్టింగ్లో ఫస్ట్ గేర్ యూజ్ చేస్తాం అనమాట. బండి మూవ్ కావడానికి ఫస్ట్ గేర్ వేసి మనం బండి మూవ్ చేస్తాం. అప్పుడు తర్వాత 10 to 20 దాకా సెకండ్ గేర్ వేసుకోవాలి. 20 నుంచి 30 వరకు థర్డ్ గేర్ వేసుకోవాలి. మళ్ళీ 40కి ఫోర్త్ గేరు. మనం స్లో డౌన్ అయ్యేటప్పుడు కూడా సేమ్ స్పీడ్లో సేమ్ గేర్ వేసుకోవాలి. అప్పుడు అనేది బండి మైలేజ్ ఇస్తుంది, మంచిగా ఉంటుంది. ఓకే, మనం మన ముంగట బానెట్ అనేది ఎవరికి కనిపించదు మనం సీట్లో కూర్చుంటే. మనం డిస్టెన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలంటే, మనకు ముంగట బండి ఉంటుంది కదా, ఆ బండి మనకు ఇప్పుడు ముంగట ఆడ కారు ఉంది కదా, ఆడ కారు ఉంది, ఆ కార్కి నంబర్ ప్లేట్ ఉంది కదా, ఆ కార్ నంబర్ ప్లేట్ కింద ఉంది, కొన్నిటికి పైన ఉంటుంది, డిక్కీకి ఉంటుంది. డిక్కీకి ఉన్న కార్లు అనుకో, మనకు అవి ఇట్లా టైర్లు కనిపించేంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, మనం చూసేటప్పుడు ముంగటికి
అట్లా కింద ఉందనుకో, కింద ఉంటే మనకు నంబర్ ప్లేట్ కనిపించేంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ముంగట్ డిస్టెన్స్. అట్లా ఉంటుంది అనమాట. ఇంకా మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? ఏం లేదు. అట్లా ఉంటుంది డ్రైవింగ్ అనేది. అన్నీ అర్థం చేసుకోవాలి. మెయిన్ థింగ్ మన మైండ్ అనేది అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకొని నడిపిస్తే మనకు బండి అనేది జల్దీగా వస్తుంది. టెన్షన్లో ఉంటే అర్థం కాదు. ఫ్రీ మైండ్తో ఉండాలా డ్రైవింగ్ నేర్చుకుంటే. ఫ్రీ మైండ్తో నుండి మనం మంచిగా డ్రైవ్ చేస్తే జల్దీగా వచ్చేస్తుంది కూడా కారు. అది